ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఫోటో అరుంధతి వస్తువులు అనామిక ముట్టుకున్న ప్రతిసారి తన గతం తాలూకు జ్ఞాపకాలు తనకి దగ్గరవుతూ ఉంటాయి. ఆ స్వామీజీ చెప్పినట్టు అనామికని ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచడం నాకు అస్సలు మంచిది కాదు. అనామికని భాగీతోనే ఈ ఇంట్లో నుంచి గెంటించేయాలి. ఇలా నా నుంచి నీ కుటుంబాన్ని కాపాడాలన్న నీ సంకల్పం చాలా గట్టిగా ఉంది ఆరో. అందుకే నీకు ఈ కుటుంబానికే ఒక జీవితకాలం దూరం పెంచినా నువ్వు నీ ప్రేమతో దాన్ని దాటుకొని మళ్ళీ వాళ్ళని సేవ్ చేస్తూనే ఉంటావు. ఏదో ఒకటి చేసి ఇవాళ నిన్ను ఇంట్లో నుంచి పంపించేయాలి. పంపిస్తాను. మనోహరి ఏల ఈ బాలికను ఇటుల వీక్షించుచున్నది. మరల ఈ బాలికని ఇంటి నుండి పంపించుటకు పన్నాగము పన్నుచున్నదా? అనామిక, వాటర్ రావడం లేదు. మోటార్ ఆన్ చేస్తావా? అలాగే అండి. ఓహో, జలము కొరకు పిలిచినదా? అనామిక, మోటార్ ఆన్ చేసావా? వేశానండి. అవునా? వాటర్ ఇంకా రావడం లేదు. సరే, ఒక పని చేయి. ఒకసారి వెళ్ళి బాగి వాళ్ళ వాష్రూమ్లో వాటర్ వస్తున్నాయో లేదో చూసి చెప్పవా? అక్కడొస్తే అక్కడ స్నానం చేస్తాను. అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. ఆ రూమ్లోనే ఎందుకండి? అక్కడే ఎందుకంటే మోటార్ ఆన్ చేసిన వెంటనే ఫస్ట్ ఆ రూమ్లోకే వాటర్ వస్తాయి. అందుకే అడుగుతున్నాను. సరే అండి. వెళ్ళవే, వెళ్ళు. నీ చెల్లితోనే నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటిస్తా. ఇప్పుడు బాగీని ఎలాగోలాగా రూమ్లోకి వెళ్ళేలా చేస్తే చాలు. ఎక్స్క్యూజ్ మీ సార్. మేడం, ఎక్స్క్యూజ్ మీ సార్. అమ్మయ్యా, సార్ లేరు. సేఫ్. ఈ ట్యాప్కి లోపల ఉన్న ట్యాప్కి కనెక్షన్ వేరే అయి ఉండొచ్చా?
ఆహా, ఏం టైమింగ్ అనేది. వెళ్ళు, అక్కడున్న నీ అక్కని చూసి షాక్ అవ్వు. అది బాగే నాకు. అనామిక, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అలా చూస్తున్నావేంటి? నువ్వు అమర్ వాళ్ళ రూమ్ లో ఏం చేస్తున్నావు? చెప్పండి అనామిక గారు, ఏం చేస్తున్నారు? వాటర్ వస్తుందో లేదో చూడ్డానికి వచ్చాను మ్యామ్. వాటర్ వస్తున్నాయో లేదో చూడ్డానికి ఇంట్లో వేరే ట్యాపే దొరకలేదా? అయినా ఏం నువ్వు ఏదో ఒక రీజన్ వెతుక్కొని ఈ రూమ్ లోకి రావాలని చూస్తున్నావు? అదేంటి మనోహర్ గారు, ఇందాక మీరే. అవును, నేనే మోటార్ వెయ్యమని అడిగాను, నువ్వు వేశావు. దానికి నువ్వు అమర్ రూమ్ లోకి రావడానికి ఏంటి సంబంధం? ఏంటో అనామిక, నీ తీర అయితే నాకు అస్సలు నచ్చట్లేదు. అసలు వాటర్ వస్తున్నాయో లేదో ఎందుకు చెక్ చేయాలనుకున్నారు? ఏంటి అనామిక గారు, వద్దన్న పని ఎందుకు పదే పదే చేస్తున్నారు? ప్లీజ్ ఇంకొకసారి ఇలా చేయకండి, వెళ్ళండి. సారీ మ్యామ్. చెప్పాను కదా భాగి, ఈ అమ్మాయికి నువ్వు ఉద్యోగం ఇచ్చి ఎంత పెద్ద తప్పు చేసావో నీకు అర్థం అవుతుందని. ఏ నమ్మకానికైనా హద్దులు ఉండాలి భాగి. నువ్వు కూడా ఈ అమ్మాయి మంచి మాటల్ని గుడ్డిగా నమ్మకు. మనోహరి, ఆల్రెడీ చిరాకులో ఉన్నా, ఇంకా విసిగించుకు. ప్లీజ్ వెళ్ళు. వెళ్తాను భాగి, ఖచ్చితంగా వెళ్తాను. కానీ ఆ అమ్మాయిని చూస్తుంటే ఈ ఇంటికి జాబ్ కోసం మాత్రం వచ్చినట్టు నాకు అనిపించడం లేదు. అదొక్కటి గుర్తు పెట్టుకో చాలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.